ఆర్కే వంటలు కమ్మని రుచులకు స్వాగతం. హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మన వంటింట్లో చేసుకోబోయే రెసిపీ క్రిస్పీ కార్న్. ఇవి ఈవినింగ్ స్నాక్గా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. క్రిస్పీ కార్న్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 200 గ్రాముల స్వీట్ కార్న్ తీసుకొని శుభ్రం చేసుకోవాలి. వీటిని ఉడికించుకోవాలి. 70-80% ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉప్పు వేయకుండా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన కార్న్ని ఒక జల్లిబుట్టలోకి తీసుకొని వడగట్టాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇది ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి. ఎక్కువగా వేయకూడదు. ఒక 2 టీ స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇలా కోటింగ్ పట్టే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి వేయించుకోవడానికి ఒక వెడల్పాటి ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక మనం ముందుగా కలిపి పెట్టిన స్వీట్ కానీ కొద్ది కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నూనెలో వేసుకోవాలి. నూనె ఎక్కువగా వేడవ్వకూడదు, అలానే చల్లగా ఉండకూడదు. మీడియం హీట్లో ఉంచి ఈ స్వీట్ కార్న్ని వేయించుకోవాలి. ఎక్కువగా వేడిగా ఉంటే స్వీట్ కార్న్ పేలే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా కలుపుతూ ఇలా మధ్య మధ్యలో మూత అడ్డుకుంటూ కలుపుతూ వేయించాలి. కొద్దిగా అతుకుట్టుగా అనిపిస్తాయి. జాగ్రత్తగా కలుపుతూ వేయించాలి. మూత అడ్డుగా పెట్టి కలుపుతూ వేయించాలి. ఇలా కలుపుతూ వేయించడం ద్వారా అన్నీ కూడా సమానంగా వేగుతాయి. జాగ్రత్తగా మూత అడ్డు పెట్టుకుంటూ కలుపుతూ వేయించుకోవాలి. ఇది సరిగా వేగింది అనడానికి మనకు స్వీట్ కార్న్ అన్నీ కూడా ఇలా విడివిడిగా అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక జల్లిబుట్టలోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టిన కార్న్ కూడా వేసి కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా వేగిన క్రిస్పీ కార్న్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతాయి. పిల్లలైతే ఇవి ఒకసారి టేస్ట్ చేస్తే కావాలంటారు. ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిపైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈవినింగ్ స్నాక్గా చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ చాలా టేస్టీగా మనము ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ ద్వారా నాకు తప్పకుండా తెలియజేయగలరు. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.